ఇన్ని టీఎంసీల నీరుని కోల్పోతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించకుండా ఉంది? అండ్ ఒకవేళ మనం దీన్ని ఒడిసి పట్టుకోవాలంటే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసుకోవచ్చు? ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు మన ఇంజనీర్లే ఒక 2 ఏళ్ల కిందనే ప్రభుత్వానికి సూచించున్నారు. ఓకే. ఎట్లా అంటే మేడిగడ్డ బ్యారేజ్కి ఒక 20 కిలోమీటర్స్ ఎగువన మనకు ఈ లక్ష్మీ బ్యారేజ్ యొక్క పంప్ హౌస్కి ఇంటెక్ స్ట్రక్చర్ నిర్మాణం చేసినాం మనం కన్నెపల్లి అనే ఊరు దగ్గర. ఆ కన్నెపల్లి పంప్ ఇంటెక్ స్ట్రక్చర్ దగ్గర మనకు 95 మీటర్స్ లెవెల్లో కనుక గోదావరి ప్రవాహాలు ఉంటే మనం 4 నీళ్లు మళ్లించుకోవచ్చు. 4 నుంచి పంప్ హౌస్లకి, పంప్ హౌస్ నుంచి మనం పంపులు చేసుకొని అన్నారం బ్యారేజ్ నుంచి మళ్ళీ సుందిళ్ళ, అక్కడ నుంచి ఎల్లంపల్లి ఈ సిస్టంలో మనం పంప్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు మనకు మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం గేట్లు 85 గేట్లు తెరిచే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కొద్దిపాటి అంటే 15,000-20,000 క్యూసెక్లోకి పోతే మనకు 95 లెవెల్ రాదు. నిన్న అక్కడ 89 మీటర్స్ ఉంది కదా, పైన మనం ఎగువన 20 కిలోమీటర్స్ పైకి తీసుకుంటే అక్కడ 91 మీటర్స్ మాత్రమే ఉంటాయి. మనకు 95 మీటర్స్ దాకా నీటి మట్టం పెరగాలి. అక్కడ పెరుగుతుంది తప్ప మనం 4 నీళ్ళు తీసుకోలేము. కాబట్టి మన ఇంజనీర్లు ఏం చెప్పిందంటే మనం ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఇంటేక్ స్ట్రక్చర్కి 100 మీటర్ల కింద ఒక రబ్బర్ డ్యామ్ కనుక నిర్మాణం చేసుకోగలిగితే 95 లెవెల్కి, 95 లేదా 96 లెవెల్కి రబ్బర్ డ్యామ్ కనుక పెట్టుకుంటే ఆ రబ్బర్ డ్యామ్ మనకేం చేస్తుంది అంటే అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసి అక్కడ నీటి లెవెల్ని పెంచుతుంది. ఓకే. లీన్ ఫ్లోస్ ఉన్నా కూడా 15,000-20,000 క్యూసెక్లు ఉన్నా మనకు లెవెల్ పెరుగుతుంది. లెవెల్ పెరిగిన తర్వాత నీళ్లు 4 మళ్ళించుకునే అవకాశం ఉంటుంది. మనం మేడిగడ్డ రిపేర్ కాకున్నా కూడా ఈ రబ్బర్ డ్యామ్ నిర్మాణం వల్ల, లేదంటే టెంపరీగా ఒక మట్టి కట్ట వేసినా కూడా నీటి మట్టాన్ని పెంచుకొని 4 నీటిని మళ్లించుకునే అవకాశం ఉంది అని చెప్పి కానీ ఇంజనీర్లు 2 ఏళ్ల క్రితమే చెప్పారు ఈ పరిష్కారాన్ని. కానీ ప్రభుత్వానికి ఈ లింక్ అన్ని డిఫంక్ చేసే ఉద్దేశంలో ఉన్నది, దాన్ని ఆపరేషన్లు పెట్టే ఉద్దేశంలో లేదు. కాబట్టి వాళ్ళ పరిష్కారాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, బుడదాఖలు చేశారు. ఇవాళ కరువు వచ్చింది, మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. అయినా ఏమైనా చేయగలిగే పరిస్థితి ఏమో ఇంజనీర్లు కూర్చోబెట్టి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు 15,000 19,000కి లెవెల్ లేదు, కానీ రేపు పొద్దున 45,000 వస్తుంది, 50,000 వస్తుంది, లెవెల్ పెరుగుతుంది. దానికదే 95 మీటర్స్ పెరిగితే వెంటనే మనం పంప్ హౌస్ని ఆన్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. అంటే ఎటువంటి అడ్డంకి లేకున్నా, అడ్డుకట్ట లేకున్నా, రబ్బర్ డ్యామ్ లేకున్నా గోదావరిలో ప్రవాహాలు పెరిగితే కనుక ఆటోమేటిక్గా 95 మీటర్స్కి చేరుతుంది. అటువంటి సమయంలో మనం పంప్ హౌస్లోకి నీళ్లు డైవర్ట్ చేసుకుని పంప్ చేసుకునే అవకాశం ఉంది. 2 రకాలుగా ఉన్నది. లీన్ ఫ్లోస్ ఉన్నప్పుడు కనీసం ఒక అడ్డుకట్ట వేసి ఉండాల్సింది, రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసుకోవాల్సి ఉండే. లీన్ ఫ్లోస్ ఉంటే మనం తరలించుకోగలుగుతాం. ఇప్పుడు ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశం కనబడుతుంది మనకు. ఇవాళ నమోదైన వరద మనం చూస్తే కనుక రాబోయే 2-3 రోజులలో మనకు మేడిగడ్డ దగ్గర లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఇంటెక్ దగ్గర నది మట్టం పెరుగుతుంది. 95 కనుక వచ్చిందనుకో వెంటనే గేట్లు ఓపెన్ చేసి 4 నీళ్ళు తీసుకొని పంపింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా పరిష్కారం ఉన్నది. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. ఈ కరువుని ఎదుర్కోవడానికి సరైన ప్లానింగ్, సరైన విజన్ తోటి వ్యవహారం చేస్తే కనుక ఈ సృష్టించిన అంటే ప్రకృతి సృష్టించిన ఈ కరువును కూడా ప్రకృతి ఇచ్చిన మన అవకాశాన్ని వినియోగించుకొని మనం ఎదుర్కొనే అవకాశం మనకు తెలంగాణకు ఉంది.